82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవున్నట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు దేవుని కుమారులు కుమార్తెలే, మీరు దేవుని పిల్లలే. అయినను ఇతర మనుషులు చనిపోవున్నట్లు మీరును చనిపోవుదురు అన్న మాట దేవుని వాక్యంలో స్పష్టంగానే వ్రాయబడి ఉంది. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకి స్పెషల్ మరణాలు ఏమీ వాగ్దానం చేయబడలేదు అన్న విషయం ఫస్ట్ గుర్తించుకోవాలి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రత్యేక సమయంలో మేమందరం కూడా నీ దివ్య వాక్యాన్ని వినుటకై ఆసక్తి కలిగి నీ పాదాల చెంత సమకూర్చబడి ఉన్నాం ప్రభువా. దయచేసి నీవు మాతో మాట్లాడండి. నీ దాసుడు అల్పజ్ఞుడు ప్రభు, నీ దాసుడు బలహీనుడు, అపాత్రుడు, అయోగ్యుడు. నీ పరిశుద్ధ పీఠం ఎక్కుటకు కూడా అర్హత లేనటువంటి వాడు. కేవలం నీ కృపనాధారం చేసుకొని నీ రక్త ప్రోక్షణను నమ్మి నీవిచ్చే కృపను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ బలిపీఠం మీద నిలిచి ఉన్నాడు. ఈ బలహీన పాత్ర యందు కనికరపడి నీ కృప చేత వాడుకోనాయనా. నీ బిడ్డలు కూడా బలహీనులే, మేమందరము బలహీనులమే. కేవలం నీ కృపను బట్టి, నీ రక్తమును బట్టి బలవంతులం. నీకు స్తోత్రమయ్యా. దయ ఉంచండి ప్రభువా. మాతో మాట్లాడండి. మాకు అనేక సంగతులు నేర్పించి ఇప్పటికే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంకా అనేక సంగతులు మాకు నేర్పించండి తండ్రి. మా మనోనేత్రాలు బాగుగా వెలిగించండి. మమ్మల్ని ప్రశ్నించే వారికి ఎలాగూ సమాధానం చెప్పాలో ఆ జ్ఞానం మాకు దయచేయండి. నా ప్రభువా, ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రసాదించు ప్రభువా. నీ పిల్లల ఆత్మీయ ఆకలి తీర్చు నాయన. మాతో అందరితో కూడా నీ విషయములను మాట్లాడి సహాయము చేయమని యేసు గొప్ప నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పేటువంటి ఈ సందేశంలో 2 ప్రశ్నలకు సమాధానం చెప్తాను దేవుని చిత్తమైతే. మొట్టమొదటిది, యేసు ప్రభుని నమ్మిన వారికి మరి అందరితో పాటే మామూలుగానే ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి. మరి ఎందుకు అలాగా, వాళ్ళకేం ప్రత్యేకత లేదా అనేది ఒకటి. రెండవది, నరుని ఆయుష్కాలము 70 ఏండ్లు 80 ఏండ్లు అని చెప్పాడు కదా. మరి కొంతమంది చిన్న వయసుల్లోనే కన్ను మూస్తున్నారు, యవ్వన ప్రాయాల్లోనే చనిపోతున్నారు. ఎందుకు? అందులో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అనే విషయాన్ని నేను ప్రభు చిత్తమైతే మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చదివించినటువంటి వచన భాగం 82వ కీర్తన 6వ వచనంలో దేవుడు ఏ విషయాన్ని వ్రాయించాడో మీరు గుర్తుపట్టాలి. ప్రియులారా, మనం మారు మనసు పొంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందుట ద్వారా మన ఆత్మ రక్షింపబడింది. మన ఆత్మ శాశ్వతమైన నరకాగ్ని నుంచి కాపాడబడింది. ఈరోజు దైవజనుడు, దైవజనురాలు లేకపోతే ఆ స్థితిలో ప్రభువునందు నిద్రించినటువంటి ఇంకా ఇతర వ్యక్తులను గూర్చి ఆ అగ్నికి అంత భయంకరంగా యాతన పడుతూ కన్ను మూసి ఉంటారు కదా అని కొంతమంది అలా ఎందుకు చేశాడు దేవుడు అని ఒకవేళ ప్రశ్నించవచ్చు. ఒక్క మాట నేను చెప్తాను. వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, అనేక ఆత్మల్ని రక్షణలోకి నడిపించి తమ జీవిత కాలం ఉన్నంత వరకు దైవ సేవ చేశారు. కాసేపు అగ్నిలో ఒకవేళ అగ్నికి వాళ్ళు ఒకవేళ యాతన పడితే పడుండొచ్చు. కానీ ఆ కొన్ని నిమిషాల తర్వాత వారు ప్రభువునందు నిద్రించి ఇప్పుడు మహిమాయుక్తమును చెప్పనశక్యమునైన మహిమలోనికి
సంతోషకరమైన అనుభవంలోనికి వారు వెళ్ళిపోయారు. వారి విషయమైతే కుటుంబ సభ్యులు తాత్కాలిక ఎడబాటును బట్టి కొంత బాధపడుతుండొచ్చు. ప్రభు వారికి ఓదార్పు కలిగించుగాక. అలాగే ఆత్మీయులమైన మనకు కూడా దైవజనుడు అనగానే సహజంగానే క్రీస్తు రక్తమును బట్టి మనకు ప్రేమ ఉంటుంది. డినామినేషన్ ఏదైనా కావచ్చు, సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, ప్రభు పరిచారకుడు, ప్రభు సేవకుడు అంటే మన సహోదరుడు, మన అన్న, మన తమ్ముడు అన్న మమకారం మనకు వచ్చేస్తుంది, ఆ ప్రేమ. గనుక ఆయన విషయంలో అందరికీ కూడా ఒక కలత ఉంది. ఆ కలతకు సమాధానం ఏంటంటే, దేవుని పిల్లలమైన మనకు దేవుని వాక్యం స్పష్టంగానే చెప్పింది. కాసేపు అగ్నిలో ఒకవేళ యాతన పడితే పడుండొచ్చు, లేదా కొన్ని నిమిషాలు ఇబ్బంది పడుండొచ్చు. తర్వాత వాళ్ళు ఇప్పుడు గొప్ప గొప్ప భక్తులుగా భూమి మీద జీవించి వెళ్ళిపోయిన పరిశుద్ధులందరినీ కలుసుకొని చాలా ఆనందకరమైన అనుభవంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ కొంతమంది యేసు ప్రభువుని గుర్తించకుండా, మారు మనసు పొందకుండా, తెలిసి సువార్తను తిరస్కరించి, అన్యాయంగా మాట్లాడి, పాపాలు కడిగేసుకోకుండా, రక్షణ పొందకుండా, ఎరిగి ఉండి కూడా మూర్ఖంగా కొంతమంది జీవించిన వ్యక్తులు అసలు ఏ బాధ లేకుండా నిద్రపోతా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మరణంలో వాళ్ళకి యాతనలు లేవు. నైట్ పడక మీదకి వెళ్ళారు భోంచేసి, తెల్లవారేసరికి వాళ్ళు డెడ్ బాడీ ఉంది బెడ్ మీద. అంటే చాలా ప్రశాంతంగా కన్ను మూశారు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకొని నిద్ర మాత్రలు అయితే అసలు ఏ గొడవ ఉండదని కొంతమంది ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకొని చాలా టాబ్లెట్స్ మింగేస్తారు, హాయిగా నిద్రలో చావచ్చు అని. నిజంగానే అంతే చనిపోతారు. వాళ్ళకి మరణంలో యాతన లేదు, మంచిగా మత్తు వచ్చేస్తుంది, ఆ మత్తులో ప్రాణం పోతుంది. మరణములో యాతన లేకుండా చనిపోయిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అనుకోవటం, మరణంలో యాతన పడుతూ చనిపోయిన వాళ్ళందరూ ఏదో ఇంకొక రకంగా ఊహించుకోవటం రైట్ కాదు. వీళ్ళు ఒకవేళ కొద్ది నిమిషాలు, అది యాక్సిడెంట్ కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, లేకపోతే అగ్ని వల్ల కావచ్చు, లేకపోతే హతసాక్షులుగా చంపబడి ఉండొచ్చు, కొద్ది నిమిషాలు వాళ్ళు యాతన పడవచ్చు. కానీ యుగాలు మహిమాయుక్తమును చెప్పనసఖ్యమైన మహిమలో వారు జీవిస్తూ ఉంటారు. ఇప్పటికే వాళ్ళ మహిమలోకి చేర్చబడ్డారు. మరికొంతకాలం తర్వాత ప్రభు చిత్తమైతే మన సమయం ఆసన్నమైనప్పుడు మనం కూడా ఏదో దేవుడు చూపించిన పద్ధతిలో మనం కూడా వెళ్ళిపోతాం. ఎవరికి ఎలాంటి ముగింపు ఇచ్చాడో తెలియదు కదా. అయితే ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, కొంతమంది అన్యులు విమర్శించే వాళ్ళకి సమాధానం ఏంటంటే, వారు 5-10 నిమిషాల అగ్నిలో యాతన పడి ప్రభు దగ్గరికి చేర్చబడ్డారు. మాకు మరణంలో కేటాయింపులేమి లేవు, అందరికీ వచ్చినట్టే మాకు కూడా మరణం వస్తుంది అనే మాట కీర్తనల గ్రంథం 82:6 దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి సోదరులారా, మా విషయంలో మీకేం చింత లేదు. ఎందుకంటే మా సోదరులు ప్రశాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చింతల్లా ఎవరికంటే, 5 నిమిషాల అగ్నిలో యాతన పడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ విషయంలో చింత లేదు. కానీ రేపు యుగాలు అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైన యాతన పొందబోతున్నటువంటి వ్యక్తుల విషయంలో ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ హాయిగా ఏ నొప్పి లేకుండా ప్రశాంతంగా చనిపోయిన వాడు, మారు మనసు పొందని వాడైతే, ప్రభువుని గుర్తించి కూడా తిరస్కరించిన వాడైతే, రక్షణను తిరస్కరించిన వాడైతే, యేసు ప్రభుని తృణీకరించిన వాడైతే, వాడు యుగాలు అగ్ని ఆరని, పురుగు చావని ఘోరమైన నరకంలో యాతన పడతాడు. ఆ పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్ళకూడదనే ఈ భార్యాభర్త కూడా తమ జీవితకాలం, తమకు దాదాపు దైవజనుడు ఆయన సేవలోకి వచ్చేటప్పటికి ఆయన వయసు 23 సంవత్సరాల ప్రాయమని తెలిసింది. ఆయన తండ్రి గారు సేవ చేశాడు. ఆయన తర్వాత ఈయన దేవుని పనిలోకి వచ్చాడు. చక్కగా పరిచర్యను విస్తరింపజేశాడు. అనేక ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించాడు. బ్రాంచి సంఘాలు ఏర్పాటు చేశాడు. దైవజనుల్ని సిద్ధపరిచాడు. దేవుడు తనకు అప్పగించిన పని చాలా చక్కగా నెరవేర్చిన మహానుభావుడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆయన విషయంలో చింత లేదు. ఈరోజు కొంతమంది యేసు ప్రభుని ఎరగనటువంటి వ్యక్తులు, మరి మీ ప్రభు అంతా ఇంత అన్నారు కదా, మరి ఎందుకని వాళ్ళని సేవ్ చేయలేదు, వాళ్ళని ఎందుకని కాపాడలేదు అంటే దానికే సమాధానం చెప్తున్నా. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన భక్తులు, వ్యక్తులు మాత్రమే కాకుండా మనకు ముందు తరాలలో భక్తులు, ఉదాహరణకి డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి దైవజనుడు కావచ్చు,
శామ్యుయల్ మోరిస్ అనేటువంటి దైవజనుడు కావచ్చు. వీళ్ళల్లో ఒకరు 29 సంవత్సరాలు మాత్రమే జీవించారు. వీళ్ళల్లో ఒకరు శామ్యుయల్ మోరిస్ 25 ఏళ్ళు మాత్రమే జీవించాడు. 17వ ఏట ప్రభువుని తెలుసుకున్నాడు, ప్రభువుని అన్వేషించాడు. ఆయన సంబంధమైనటువంటి విషయాలని, పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి సంగతుల్ని స్టీఫెన్ మెరిట్ గారి కోసం ఆయన ఉన్న ప్రాంతం నుండి అమెరికాకి ఓడలో 6 నెలల కాలం ప్రయాణం చేస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది శామ్యుయల్ మోరిస్ స్టోరీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ దొరుకుతుంది, తెచ్చుకొని చదవండి. నెట్లో సెర్చ్ చేసినా దొరకవచ్చు. అసలు అందులో విషయాలు చాలా ఆత్మీయంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. డేవిడ్ బ్రైనార్డ్ డైరీ కూడా దొరుకుతుంది. పిళ్ళ వెంకటరత్నం గారు తెలుగులోకి అనువదించారు దాన్ని, ఇంగ్లీష్లో కూడా దొరుకుతుంది. డేవిడ్ బ్రైనార్డ్ డైరీ. రెడ్ ఇండియన్ మధ్యలోకి వెళ్ళి ఆయన పడ్డ బాధలు, ఆయన చేసిన సేవ. ఆయన కూడా 5 సంవత్సరాలే, 24 సంవత్సరాల ప్రాయంలో వెళ్ళినట్టున్నాడు. 29 ఏళ్ల ప్రాయంలో ప్రభు దగ్గరికి చేరినట్టున్నాడు ఆ మహానుభావుడు డేవిడ్ బ్రైనార్డ్ అని. మరి ఇంకా చిన్న ప్రాయంలో వెళ్ళిపోయారు వీళ్ళు. ఏ కారణం చేత వెళ్ళిపోయారు అంటే, దేవుడు తన దాసులను పిలుచుకొని ఆయన పని కొరకు నియమించుకున్నప్పుడు, దేవుడు ఆశించిన పరిపూర్ణత వాళ్ళలో కనిపించినప్పుడు, వారికి దేవుడు నియమించినటువంటి సేవా పరిచర్య సంపూర్తి అయినప్పుడు, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళెను అని జకర్యాను గురించి లూకాలో ప్రస్తావించినట్లు, వారికి దేవుడు నియమించినటువంటి కాల పరిధిలో దేవుడు అనుగ్రహించిన సేవను నమ్మకంగా చేసి వారు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు. చిన్న ప్రాయాలే, ఇంకా ఉండొచ్చు కదా, ఇంకా ఉంచొచ్చు కదా అంటే దేవుడు నియమించిన కాలం అది వారికి. డేవిడ్ బ్రైనార్డ్ గురించి ఒక దైవజనుడు రాస్తూ ఇలా అన్నాడు: ఒక దైవజనుడు తన నిండు జీవితం మొత్తం కూడా చేయగలిగేటువంటి సేవ డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఈ దైవజనుడు 5 సంవత్సరాల కాలంలో చేసేశాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆశించినటువంటి పరిపూర్ణత దైవజనుల్లో కనిపించింది. ఎందుకు అకస్మాత్తుగా వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, చిన్న ప్రాయంలో వెళ్ళిపోయారంటే వారేదో పాపులయ్యి లేదో ఇంకొక రకంగా అయి కాదు. అసలు వారు సేవకు వచ్చిందే ఈ కారణం చేత. దేవుడు ఎన్ని దినములు నియమించాడో, నాకెంత ఆయుష్కాలము నియమించాడో నాకు తెలియదు. నా భవిష్యత్ అంతా ఎరిగిన దేవుడు ఎంతవరకు నన్ను భూమి మీద ఉంచుతాడో నాకు తెలియదు. కాబట్టి నాకున్న ఈ ఆయుష్కాలంలో నేను మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడ్డను అయిన తర్వాత నాకున్న ఈ ఆయుష్కాలములో, అది సంవత్సరం కానీ, 2 ఏళ్ళు కానీ, 3 ఏళ్ళు కానీ, 10 ఏళ్ళు కానీ, 20 ఏళ్ళు కానీ, 80 ఏళ్ళు కానీ, ఇంతని నాకు నిర్దుష్టంగా ఇతమిద్దంగా తెలియదు కదా ఇంత ఆయుష్కాలం నాకని. నాకెంత ఆయుష్కాలం నిర్ణయించబడిందో, ఎంతవరకు భూమి మీద నేను ఉండుట క్షేమమో నా ప్రభువుకు తెలుసు. అంతకు మించి నేను భూమి మీద ఉండటం క్షేమం కాదనుకుంటే తీసేసుకుంటాడు ఆయన. కాబట్టి నాకు దేవుడిచ్చిన టైము ముగించక మునుపే కొందరినైనా నరకాగ్ని నుండి నేను కాపాడాలి అనేటువంటి భారముతో, తమ జీవితకాలం అల్పమని ఎరిగిన వారై, ఒక రోజు కూడా వ్యర్థం కాకూడదని గ్రహించిన వారై, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసుకుని సేవలోకి వచ్చారు. ఎందుకు సేవలోకి వచ్చింది? కారణం ఏంటి? కొంతమంది తెలివి గల్లోళ్ళు కొన్ని సంవత్సరాలు ఉద్యోగాలు చేసి బాధ్యతలన్నీ తీర్చి సరుకు అయిపోయాక సేవలోకి వచ్చి పోటు పొడుస్తా అని అనుకునే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు, అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదో తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు కూడా కొంతమేరకు ఉంటాయి. అయినా సరే సంపాదించాలి, పోగేయాలి, ఫ్యామిలీకి బాగా భద్రత ఏర్పాటు చేసి అప్పుడు రావాలి సేవలోకి అంటాడు. ఈలోపు ఆయుష్కాలం పూర్తి అయిపోయింది, చేయటానికి చేయలేడు. దేవుడేమో పిలుస్తున్నాడు, రా బాబు, కాలం సంకుచితమై ఉన్నది, సమయం తక్కువగా ఉన్నది, నీకు ఇచ్చిన దినములు కొద్దివై ఉన్నవి, నువ్వు వచ్చేసేయి, నీకు ఇచ్చిన ఆయుష్కాలం నా సేవలో సంపూర్తి చేసుకో, ఆత్మలను రక్షించుట కొరకు, నా చిత్తం చేయుట కొరకు నా పని చేయి అని దేవుడు పిలిస్తే
ఈ ఉన్న జీవిత కాలంలో చాలా కాలమంతా కూడా లోక సంబంధమైన సంపాదన కొరకు, లోకమును అనుభవించుట కొరకు కేటాయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దైవజనులైన వాళ్ళు అలాగ ఆలోచించలా. దైవ సేవకులకు తెలివితేటలు లేవా? వాళ్ళకి మీకంటే ఎక్కువ చదువు లేదా? వాళ్ళకి మీకంటే ఎక్కువ జ్ఞానం లేదా? వాళ్ళకి మాత్రం కుటుంబాలు లేవా? ఉన్నాయి. అయినా సరే భూమి మీద పుట్టాను కాబట్టి, ఏదో జీవిస్తున్నాను కాబట్టి, వచ్చేటప్పుడు ఏం తేలేదు, చచ్చానాడు ఏం తీసుకొని పోను కాబట్టి, ఉన్నంత వరకు కట్టుకోవటానికి, తినేదానికి నీడ ఉంటే చాలు. పౌలు గారు అంటాడు, ఈ లోకములోనికి మనం ఏమీ తెలియదు, ఇక్కడ నుంచి ఏమి తీసుకొని పోము కూడా, కాబట్టి అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొంతమంది ఈ సంగతి ఎరుగక తమను తామే పొడుచుకొని చచ్చిన పరిస్థితి ఉంది. అల్పకాల పాప భోగముల మీద వాంచబెట్టుకొని దానికోసం వెంపర్లాడకండి. నా చిత్తము చేసే దానిలో మీ జన్మను, మీ జీవితాన్ని, మీ కాలాన్ని, మీ దినములను సంపూర్తి చేసుకోండి అని దేవుడు అందరికీ పిలుపునిచ్చాడు. కానీ కొందరే దాన్ని గుర్తుపట్టారు. ఎక్కువ శాతం మంది తమ కాలమంతా కూడా దేవుని చిత్తమును గుర్తెరుగకయే ఖర్చు పెట్టేస్తా ఉన్నారు. కొంతమంది యవనస్తులు కూడా దాటిపోయారు. దేవుడు పిలుపుంది, సేవ చేద్దు, రా బాబు కొద్ది రోజులన్నా పని చేయరా నా పని అని దేవుడు అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఏదేదో పొందాలని వెంపర్లాడి పరితపించి చివరికి ఇందులో నిలవకుండా, అందులో చేయకుండా, ఎందులో కాకుండా పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ డేవిడ్ బ్రైనార్డ్ గారు కానీ, శామ్యుయల్ మోరిస్ గారు కానీ, ఈరోజు ప్రభునందు నిద్రించిన తమ్ముడు ఎనోష్ కానీ, ఎస్ఆర్ అబ్రహాం గారు కానీ, వారి సతీమణి కానీ, దేవుని పని చేస్తూ దేవుని ఉద్యోగములో ఉంటూనే తనువు చాలించారు. వారికి దేవుడు నియమించిన సమయం అది. అందుకే భక్త దావీదు అడుగుతాడు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, అడచుచున్నాను నా దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ. ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి ఎక్కదు. ఒకవేళ అల్పాయుష్ ఇచ్చి ఉంటే, దేవుడు కొద్ది సమయమే నీకు ఇచ్చి ఉంటే, అన్న కొద్ది సమయం ఎందుకన్నా, చాలా సమయం ఇవ్వచ్చు కన్నా అంటే, ఏ మనిషి ఎంతవరకు భూమి మీద ఉండాలో, ఏ మనిషి ఎంతవరకు ఉంటే భూమి మీద ఆ వ్యక్తికి క్షేమమో అన్నీ ఎరిగిన దేవునికి తెలుసు. నువ్వెవరివి ఆయనకి చెప్పడానికి? నేనెవడిని ఆయనకి చెప్పడానికి? ఎవరెంతకాలం భూమి మీద ఉండాలో, ఎవరెంతవరకు ఈ భూమి మీద పని చేయాలో, తర్వాత ఎవరు ఆ మహిమలోకి చేర్చబడాలో, ఎవరు సంపూర్ణ సిద్ధి పొందారో, ఎవరు పరిపూర్ణులుగా సిద్ధపరచబడ్డారో, ఎవరిలో ఆయన ఆశించినటువంటి కొలతలు సంపూర్తి అయినాయో, ఎవరిని ఆయన అనుకున్నట్టు సంపూర్ణంగా చెక్కుకున్నాడో, ఎవరు ఇక భూమి మీద ఉండకుండా ఆయన మహిమలోకి చేర్చబడటం ఆయన సంకల్పం అయి ఉందో నీకేం తెలుసు, నాకేం తెలుసు. మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, నీ టైం ఎప్పుడో నీకు తెలియదు గనుక ఇక నీ సమయాన్ని పోనీయక జ్ఞానంగా దేవుని కొరకు దాన్ని ఖర్చు చేయాలి. అప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివి.
అది గ్రహింపు లేకుండా అజ్ఞానంగా నీ టైంని వేస్ట్ చేసుకుని ప్రభు చిత్తం నెరవేర్చకుండా చస్తే అది నీ అజ్ఞానం, నీ తెలివి తక్కువతనం రేపు చాలా నష్టపోయే పరిస్థితి అక్కడ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి విషయం ఏమిటంటే, భక్తులు భూమి మీద ఎంతవరకు ఉండి పని చేయాలో నిర్ణయం ప్రభువుదే. ముంగమూరి దేవదాసయ్య గారు అనే దైవజనుడిని దాదాపు 100 సంవత్సరాలు దాటించాడని చెబుతారు. నేనైతే చూడలేదు, భక్తులు చెబుతారు అంత ఎక్కువ సుదీర్ఘకాలం జీవించాడని. ఆయన అంతకాలం జీవించాడు. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు 40 ఏండ్లు మాత్రమే కనపడ్డాడు. తర్వాత ఇప్పటికి కనపడలేదు. ఆయన ఉన్నాడో నిద్రించాడో కూడా తెలియదు. ఇంతవరకు స్పష్టంగా ఆయన చనిపోయిన సాక్ష్యాలు కూడా లేవు. సాధు సుందర్ సింగ్ గారి విషయం హనోకు కొనిపోబడ్డాడో, లేకపోతే ఎక్కడన్నా ఆయన ప్రార్థనలో ఉన్నాడో, లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడో తెలియదు. చాలా కాలం అయిపోయిందిలే. ఒకవేళ ఉన్నా ఇప్పటికి ఉండే అవకాశం లేదు, చాలా కాలం అయిపోయింది. అట్లాగా కొంతమంది, ఆయనకు 40 ఏండ్లు మాత్రమే అవకాశం ఇవ్వబడింది. డేవిడ్ బ్రెనార్డ్కి 29 సంవత్సరాలు, శామ్యుయల్ మోరిస్కి 25 ఏళ్ళు. ఎవరు ఎంతవరకు తన పని చేయాలో భూమి మీద చేసింది ఎంతవరకు వాళ్ళు సంపూర్ణంగా జరిగించారో అంతా కూడా ప్రభు లెక్కలోకి తీసుకుంటాడు. అందరూ వింటున్నారా జాగ్రత్తగా? అంతకు మించిగా వాళ్ళు ఉంటే అది వారికి క్షేమం కాకపోయినా, లేకపోతే వారి విషయంలో దేవుడి నిర్ణయం అదే అయినా ఇంకా దేవుడు ఉంచాడు, తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఇప్పుడే ఎందుకు చనిపోవాలి, ఇంకా దీర్ఘకాలం ఉండొచ్చు కదా, అది కదా ఇది కదా అనే చెప్పేదానికి అవకాశం లేదు. నరుని ఆయుష్ కాలము 70 ఏండ్లు, అధిక బలము ఉన్న 80 సంవత్సరములగును, 80 ఏండ్లగును అన్నాడా కదా. ఆ మాట అన్న ఆ ప్రభువే నరులు గడ్డి పువ్వు వంటి వారు, త్రాసు మీద ధూళి వంటి వారు. అంటే ఎగిరిపోతుంది ధూళి. బుడగ వంటి జీవితం అని భక్తులు పాడారు. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. కొంతమంది ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. రేపు ఖచ్చితంగా నేను సాయంత్రం 5 వస్తా బ్రదరు, నువ్వు రెడీగా ఉండు అంటారు కొంతమంది. రేపు సాయంత్రం 5 ఆయన రావాలా ఈయన కోటానికి. ఎంత భరోసాగా చెప్పేస్తాడు, రేపు సాయంత్రం 5 గంటలకి వస్తా బ్రదరు, రెడీగా ఉండు అని రెడీ చేసుకో అంటాడు. రేపు సాయంత్రం 5 ఈ చెప్పినోటి సమాధి కార్యక్రమానికి ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిశ్చయతతో చెప్పాడు, కానీ ఆయన రేపు సాయంత్రం 5 వెళ్ళేది ఆయన చేతుల్లో ఉందా, ప్రభు చేతుల్లో ఉందా? కొంతమంది భలే కాన్ఫిడెన్స్గా చెప్తారు, నేను రేపు వస్తాగా, నేను సాయంత్రం వస్తాగా. నేను చెప్పనట్లా. దేవుడు నాకు యాకోబు పత్రికలో మాట్లాడాడు, పొరపాటును కూడా ఆ మాట మీరు అనకూడదని. మరి ఏమనాలి? చదవండి ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక. త్వరగా బైబిల్ తీపేసేయండి. 4వ అధ్యాయం 15. ఇంకొంచెం చిన్నగా చెప్పమ్మా. అమ్మా 4వ అధ్యాయం 15. అదమ్మా, అప్పుడు వాళ్ళకి వినపడిద్ది, ఏదన్నా రాసుకుంటారు. మరి చదువు. 13వ వచనం నుంచి చదవాలమ్మా, 15వ వచనం కాదు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం వ్యాపారము చేసి లాభము సంపాదించబడండి చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఈ మాట 70 ఏళ్ళు నిండిన వాళ్ళు చెబుతున్నాడా? బాగా గమనించండి. 80 ఏళ్ళు నిండినోడు చెబుతున్నాడా? పోనీ పిల్లలకు చెబుతున్నాడా? పెద్దవాళ్ళకి చెబుతున్నాడా? యవనస్తులకు చెబుతున్నాడా? స్త్రీలకు చెబుతున్నాడా? పురుషులకు చెబుతున్నాడా? టోటల్గా మనుషులకు చెప్తున్నాడు. నువ్వు చిన్నోడివిగా, పెద్దోడివిగా, ముసలోడివిగా, కుర్రోడివిగా, స్త్రీవిగా, పురుషుడివిగా, యవనుడివిగా, ఉద్యోగస్తుడివిగా, కొత్తగా పెళ్ళైనోడివిగా, గర్భవతివిగా, నువ్వు సేవకుడివిగా, సేవకురాలివిగా, నువ్వు ఎవరివైనాగా కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు, ఆవిరి వంటి దాను. మీ జీవం ఏ పాటిది? కాబట్టి ప్రతి
ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయన దయతోనే మనకు నడుస్తున్నాయి. అయిపోయింది నీ సమయం, ఇక నా చిత్తం ఇంతవరకే అంటే ఇంక ఆగిపోయింది శ్వాస. ఎంతమంది మొత్తుకున్నా లేదు, డాక్టర్లు గుండెల మీద వేసి ఒత్తినా లేదు. ఏం తమ్ముడా వింటున్నావా? స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టి చెప్పు. కాబట్టి ఏమన్నాడు? ప్రభువు చిత్తం అయితే బ్రతికి ఉండి, ప్రభువు చిత్తం అయితే బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకున్న వాళ్ళు. నన్ను ఎవరైనా పిలిచారనుకో నేను అదే చెబుతా. కొంతమంది అంటారు, అన్న ఏందన్న పెద్ద నీ ప్రభు చిత్తం అంటావు అంటే, మరి అంతే. మీటింగ్ డేట్ అడిగిందో కూడా ప్రభు చిత్తం. ఈ మాట అంటే కొంతమంది వెటకారం చేశారు నన్ను. వాక్యం చెప్పడం ప్రభు చిత్తం కాదు, దేవుని వాక్యం చెప్పడం ప్రభు చిత్తం కాదా? మేము ఆయన డేట్ అడిగితే ప్రభు చిత్తం అయితే చెబుతాను, ప్రభు చిత్తం అయితే చెబుతాను, ప్రభు చిత్తం అయితే వస్తాను, ప్రభు చిత్తం కాలేదంటాడు, ప్రభు చిత్తం అయిందంటాడు. ఎందు అంత పెద్ద అని నన్ను వెటకారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాక్యమే ప్రకటించేది దేవుని పని అయినా కూడా కొన్నిసార్లు ప్రభు చిత్తం కాదు. మందిరం కట్టడం మంచి పనా కాదా? మంచి పనే. కానీ దావీదు కట్టడం ప్రభు చిత్తం కాదు, సొలొమోను కట్టడం ప్రభు చిత్తం. సువార్త ప్రకటించడం మంచి పనా కాదా? పౌలన్న అంటాడు, అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించడం మంచి పనే, కానీ ఆసియలో వాక్యము చెప్పకూడదని దేవుని ఆత్మ మమ్మల్ని ఆటంకపరిచాడు, పరిశుద్ధాత్మ మమ్మల్ని ఆటంకపరిచాడు, చెప్పనీ లేదన్నాడు. మరో చోట పోతే అక్కడ కూడా చెప్పనీలా. అదేంది వాక్యం చెప్పటం మంచి పనేగా అంటే, ఎక్కడ చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో ఆయన చిత్తం ఎరిగి అడుగులు వేయాలి. వెటకారాలు చేశారు కొంతమంది. డేట్ అడిగితే ప్రభు చిత్తం అంటున్నాడు పెద్ద. అంతా ఆయన చిత్త ప్రకారమే చేసేవాడు అని నన్ను వెటకారాలు చేశారు. నేను దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడా? యాకోబు పత్రిక 4:13 ఆధారం చేసుకొని మాట్లాడా. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదన్నా చేయాలన్నా, ఎక్కడన్నా ప్రకటించాలన్నా, ఒకసారి ఓ పాస్టర్ గారు అన్నాడు, బ్రదర్ మార్కు సువార్త 16:16 చదవండి బ్రదర్. డేట్ అడిగితే ఏం చెబుతున్నారు మీరు? మార్కు సువార్త 16:16 చదవండి బ్రదర్. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమని ఉంది బ్రదర్ అన్నాడు. నేనన్నాను, నువ్వు మార్కు దగ్గర ఆగిపోయావు సార్, నేను అపోస్తల కార్యానికి వచ్చాను అన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు దగ్గర ఉన్నారండి మీరు, సంతోషం. అపోస్తల కార్యం దగ్గరకు వచ్చాను నేను. అపోస్తల కార్యం కూడా ఒకసారి చూడండి. నేను ఎక్కడ ప్రకటించాలో అది నా దేవునికి తెలుసు. మీరు మార్కు 16లో ఉన్నారు, నేను అపోస్తలు 16లోకి వచ్చాను. 16:6 చూడు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. బితనియాకు వెళ్ళడానికి ట్రై చేశారు, అక్కడ చెప్దాం అనుకున్నారేమో, అక్కడ కూడా వెళ్ళనీయలేదు ఆయన. సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమన్న ప్రభువే కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకు వెళ్లకుండా ఆటంకపరిచాడు. కాబట్టి నేను ఏ రోజు ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలో, వేల మంది ప్రజలు కూర్చునే ప్రదేశానికి పిలుపు వచ్చింది, వాక్యం చెబుతూ కానీ రా అని. దేవుడు వెళ్ళనీలా. 100-150 మంది కూర్చున్న ప్రదేశాన్ని తీసుకెళ్ళి అక్కడ చెప్పురా వాక్యం అన్నాడు. ప్రభా అక్కడ చాలా మంది వస్తారు నాయన, నాకు తెలిసిన జ్ఞానం అంతా చెప్పొచ్చు ప్రభా అని నేను అల్లా. అక్కడే మళ్ళీ స్టేజీ సెట్టింగులు, హంగామా, మ్యూజిక్, సౌండ్ సిస్టమ్, జనసందోహం, పోస్టర్లు, పెద్ద ఫోటోలు, గందరగోళం. దేవుని కృపలో దైవజనుడు ఆశీర్వదించబడితే గట్టిగానే అన్నీ. కానీ వెళ్ళిలా, నువ్వు పోరా ఈ మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఆ రోడ్డు మీద నిలబడి చెప్పమన్నాడు. చిన్న టేబుల్ వేసుకొని అక్కడే నిలబడి ప్రకటించా. దేవుని కృపతో, గొప్పతనం కోసం కాదు, ఆయన చిత్త ప్రకారం ప్రయాణం చేయడానికి ఆశ, అంతే. ఆయన చెప్పింది చేయాలి మనం.
ఎందుకంటే సమస్తం ఆయన వశంలో ఉంది. కాబట్టి ఏ పనికి పూనుకున్నా, ఏ ప్రయాణానికి పూనుకున్నా, ఎవరికైనా మాట చెప్పేటప్పుడైనా, బ్రదర్ రేపు సాయంత్రం వస్తాను నేను, కొంతమంది ఇంకో గంటలో ఉంటా అక్కడ అంటారు. ఈ గంటలోనే పోతాడు. ఇంకో గంటలో ఉంటానంటాడు, ఆ గంటలోనే అయిపోతుంది అనకూడదు. ప్రభు చిత్తం అయితే, ప్రభు సెలవైతే బతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కాబట్టి ఎక్కడ ఎవరు ఎంతవరకు జీవించాలో ప్రభువుకు తెలుసు. నరుని ఆయుష్కాలము 90వ కీర్తనలు అంటాడు, 70 ఏండ్లు, అధిక బలమున్న 80 ఏండ్లకును ఆయనను వాటి ప్రయాసము అంత ఆయాసము దుఃఖమే అంటాడు. ఆ మాట చెప్పిన దేవుడే దాన్ని బట్టి 70-80 ఏళ్ళు ఉంటుందిగా, వాక్యంలో ఉందిగా అని ఫిక్స్ అవ్వకండి అని యాకోబులో చెప్పాడు. ఆవిరిరా బాబు మీరు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. ఆవిరి కాబట్టి ఇది తెలుసుకొని, అందరూ తెలుసుకొని, నేను ఎప్పుడు ఆవిరిలాగా మాయమైపోతానో తెలియదు కాబట్టి ఈ లోకం మీద, భోగాల మీద, సంపాదన మీద, కట్టడాల మీద, అన్ని సంపాదించుకునే దాని మీద మైండ్ పెట్టకుండా నాకు కలిగిన సమస్తముతో దేవుని మహిమపరుస్తూ, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు నాకున్న దాన్ని వెచ్చిస్తూ, ధనాన్నే కాదు ఆయుష్కాలాన్ని కూడా వెచ్చించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్, దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానం, దేవుడు నీకు ఇచ్చిన బలం, దేవుడు నీకు ఇచ్చిన ధనం, దేవుడు నీకు ఇచ్చిన సమయం, దేవుని కొరకు ఖర్చు పెట్టిన వాడు ఎంత జ్ఞానవంతుడండి, ఎంత తెలివైనవాడు. ఇక్కడ చేసిన ఈ పనులన్నిటికీ విలువ నిత్యత్వపు విలువ. ఇక్కడ మనం సంపాదించింది బ్యాంకులో వేస్తే వాడేస్తే అయిపోతుంది. నిత్యత్వంలో మన కొరకు ధనం కూర్చుకోమన్నాడు, అది అక్షయమైనది అన్నాడు, ఎప్పటికీ తరగనిది ఆ ధనం అన్నాడు. స్పష్టంగా చెప్పేశాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనడానికి తప్పించవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేస్తాయి, దొంగలు కన్నము వేసి దొంగిలేదరు. మరి ఎక్కడ సంపాదించాలి ప్రభు అంటే, ఇక్కడ ఉండి ఇక్కడ మీరు చేసేటువంటి నా కార్యాలను బట్టి అక్కడ మీకు ధనము సమకూరుతుంది, అక్కడ సంపాదించుకోండి అన్నాడు. పరలోకంలో కూడా కొంతమంది సమృద్ధి గల ధనవంతులు ఉంటారు, కొంతమంది దరిద్ర బ్యాచ్ కూడా ఉంటారండో, అది తెలుసుకోండి ముందు. అదొక విషయం. పరలోకంలో కూడా సంపన్నులు ఉంటారు, కొంతమంది మహిమలో, ఉన్నత మహిమలో ఉండేవాళ్ళు ఉంటారు, అత్యంత తక్కువ స్థాయి మహిమలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. తెలుసా మీకు? ఎందుకు అనుకుంటున్నారు? అన్ని అవకాశాలు ఉండి కూడా వారు దేవుని కొరకు ఏమీ చేయనప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి ఎక్కువ మహిమ? తమ సమస్తము ప్రభువు కొరకు, తమ బలమును, తమ జ్ఞానమును, తమ తలాంతును, తమ సమృద్ధిని మొత్తాన్ని కూడా దేవుని కొరకు వెచ్చించిన వాళ్ళు. దేవుడు కొంతమందికి సమృద్ధిగా ఆశీర్వదించి ఉంటాడు. వాళ్ళు కొనే కారుకి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు, కట్టే చీరకి, వేసే సూటుకి, తొడిగే బూటుకి, ప్రతిదీ కూడా అఫీషియల్గా చాలా కాస్ట్లీగా ఉండేటట్టు చూస్తారు.
కానీ దేవుని పరిచర్య కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘములో పిలుపు ఇవ్వబడితే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో చేయి జాపుతూ ఉంటారు. అంటే దేవుని సన్నిధికి వస్తూ కూడా ధనమును వారు ప్రత్యేకమైనదిగా విలువైనదిగా గుర్తించారు. దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలా సమర్పణ కలిగిన బిడ్డలను అనుగ్రహించాడు. వారి సమర్పణ ఫలితమే, వారి త్యాగ ఫలితమే చాలా కాలం నేను పరిచర్య చేయడం జరిగింది. మొన్నటికి మొన్న అంతమందికి కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో అంతమందికి తోడ్పాటు అందించాం. నా తాత సొమ్ము కాదు, మా ముత్తాత సొమ్ము కాదు, నా బిడ్డలు, దగ్గరున్నోళ్ళు, దూరంలో ఉన్నోళ్ళు, నన్ను ప్రేమించే సహోదరి సహోదరులు, వాళ్ళ కలిగిన దానిలో నుండి నాకు తోడ్పాటు అందిస్తే, ఇక్కడ లోకల్గా ఉన్న బిడ్డలైతే పోలీసుల చేత తన్నులు తిని కూడా వచ్చి రైస్ బ్యాగులు వేసిపోయారు. అన్న లేని వాళ్ళకి పంచండి అని మార్గ మధ్యంలో ఆపి పోలీసుల చేత దెబ్బలు తిని కూడా, తన్నులు తింటే తిన్నాంలే, ముందు 10 మందికి అన్నం దొరికిద్దిగా, ఈ తీసుకెళ్ళి ఇస్తే అన్న పంచుతాడుగా. ఒక్కొక్కరు అనుకున్నారట ఆ పబ్లిసిటీ కోసం శాలేమన్నా చేస్తున్నాడని. ఒరే తిక్కలోడా, జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యం ఎలా అని ఇప్పుడు నేను పబ్లిసిటీ చేసుకునేది ఏందిరా పిచ్చి మొహమా? ఎప్పుడో తెలుసు నేను ప్రజలకి దేవుని కృపతో. ఇప్పుడు నేను పబ్లిసిటీ చేసుకునేది ఏంది? పబ్లిసిటీ కాదు. దైవజనులు, విశ్వాసులు, అన్యజనులు కూడా ఆ లాక్డౌన్లో ఇళ్లలోంచి బయటికి రావద్దని అందరినీ బంధించి ఆడబెడితే పిల్లలు జల్లలు ఆకలికి అలమటించి అల్లాడిపోతారని అప్పటికి 2-3 ఆత్మహత్యలు జరిగినాయి. కుటుంబ సమేతంగా చనిపోయారు ఆకలికి. ఇవన్నీ చూసి హృదయం ద్రవించి ఆ పనికి పూనుకొని పిలుపునిస్తే బిడ్డలు చేసినటువంటి ఎంతో త్యాగం, దాదాపు 50 నుండి 60 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజనులకు ఎంతో నాకు దేవుడు పంపడం, నేను వారికి సహాయం చేయటం, అన్నీ నాకు ఏ విధంగా నేను తోడ్పాటు అందించడానికి అవకాశం ఉందో అన్ని విధాల నా సహోదరులకు చేయటానికి నా బిడ్డల త్యాగం. నేను గొప్ప అని చెప్పుకోవట్లేదండోయ్. నాకు అలాంటి బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు, నాకు వాగ్దానం చేశాడు, పనికిమాలిన వాళ్ళు ఏమో నీకు గనుల్ని ఇస్తానని. నాకు బిడ్డలను, అలాంటి బిడ్డల్ని ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆ బండి వేసుకొని కాయలు అమ్ముకుంటే భార్య, 2 పిల్లలు, కుటుంబం పోషించుకుంటాడు తమ్ముడు. 5,000 ఏమో తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఏంది తమ్ముడా అంటే, తర్వాత నాకు చెప్పాల విషయం, తర్వాత వేరే వారి ద్వారా తెలిసింది ఆ బండి అమ్మేశాడని. లాక్డౌన్లో ఖాళీగా ఉంటుంది, నాకు ఆకలి బాధ తెలుసు, ఇంట్లో లేకపోతే ఎంత క్షోభో తెలుసు, కాబట్టి నాకున్నదాన్ని తర్వాత దేవుడి చిత్తం అయితే మళ్ళీ రీస్టార్ట్ అయినప్పుడు దేవుడు ఎట్లా దయ చూపుతాడులే, ముందు ఇది ఇప్పుడు వేయట్లేదు కదా, దీన్ని అమ్మేద్దామని. మరి ఆ టైంలో ఎవరు కొన్నారో నాకు అర్థం కాల. ఆ బండి తీసుకొని, ఏది ఆయన దాని మీద కాయలు అమ్మి జీవించే వాహనం, దాన్ని అమ్మి తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ సంగతి తెలిసి నేను తమ్ముళ్ళతో పంచుకున్నాను, లైవ్లో చెప్పినట్టున్నాను. వెంటనే మరో తమ్ముడు స్పందించి ఇంకొక బండిని రెడీ చేసి తీసుకొచ్చి ఆ తమ్ముడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు అన్యాయస్తుడు కాడండి. దేవుని కొరకు త్యాగం చేస్తే దేవుడే ఊరుకుంటాడు, దేవుడు మళ్ళా తోడ్పాటు అందిస్తాడు. కానీ వాళ్ళ మనసు చెబుతున్నా, ఈ తమ్ముడు ఇచ్చాడు కవర్ అయిందని కాదు. ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా ఆ త్యాగం ఏదో నాకు ఇస్తారని చేశాడా కదా. మనస్సు సాటి మనిషికి సహాయపడాలి నాకున్న దానిలో. కానీ కొంతమంది సంపన్నులైన ధనవంతులకు లేదా మనస్సు, అది బాధ. తమ ధనమే తమకు ప్రాపకమని నమ్మి దేవుని కంటే కూడా దాన్ని ఎక్కువగా, సాటి మనిషి కంటే కూడా దాన్ని ఎక్కువగా ఆలోచించి దాని కొరకు కొంతమంది అయితే దేవుని ఎరిగి కూడా నీచ కార్యాలకు పాల్పడతారు, మరీ దుర్మార్గాన్ని ఒడిగడతారు దాన్ని ప్రేమించి. ఇదంతా కూడా వెర్రితనమే. చివరికి శూన్యమే మిగిలేది, ఏం మిగలదు. అందుకే చెప్తాను, నీకు కలిగిన దాని అంతటిని బట్టి దేవుని మహిమపరచు, దేవుని చిత్తమో చేయి. ఎందుకంటే నీకెప్పుడు ముగింపో తెలియదు. నీ ఒంటి మీద నువ్వు ధరించిన వస్త్రానికైనా షాపు వాడు ఒక 6 నెలల గ్యారంటీ ఇస్తాడేమో.
నువ్వు కాలుకి వేసుకున్న చెప్పుకు షాప్ వాడు ఒక 6 నెలల గ్యారెంటీ ఇస్తాడేమో. చెప్పు తొడిగిన ఈ కాలుకి, వస్త్రం ధరించిన ఈ ఒంటికి ముచ్చటగా 3 రోజులు గ్యారెంటీ ఇవ్వలేవు. 3 నిమిషాలు కూడా గ్యారెంటీ ఇవ్వలేవు. ఏ క్షణమో తెలియదు కదా ఊపిరిపోవటం. ఏ క్షణం ఊపిరిపోయిద్దో తెలియదు. ఊపిరిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉంచుతారండి? ఎంత మంచోడైనా 3 రోజులకు మించి ఉంచుతారా? సమస్య లేదు. సామాన్యుడైతేనే 1 రోజే. కాస్త ఏదన్నా అందరూ చూడదగ్గ వ్యక్తి అయితే ఇంకొక రోజు, 2 రోజులు. ఇంకా బాగా గుర్తింపబడ్డాడు, బాగా చాలా గుర్తింపబడ్డ వ్యక్తి అయితే 3 రోజులు సందర్శనార్థమే ఉంచుతారు. తర్వాత తీసవతలు పడేస్తారు, ఏముండదు. కాబట్టి ఇంత మాత్రమే జీవితం. దీన్ని ఎరిగి ఉండి, నేను ఎప్పుడయ్యా నా కనువిప్పు కలిగింది అంటే నాకు 20-21 సంవత్సరం ప్రాయంలో కనువిప్పు కలిగింది. ఎందుకంటే 27-28 సంవత్సరాల వయసున్న నా సోదరి చనిపోయిన కారణం చేత ఆమె మరణము నా కళ్ళు తెరిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమెను కన్న తల్లిదండ్రి అంటే మా అమ్మ మా నాన్న బ్రతికే ఉన్నారు. ఆమె కడుపున పుట్టిన 3 పిల్లలు బ్రతికే ఉన్నారు. ఆమెను కట్టుకున్న భర్త బ్రతికే ఉన్నాడు. తోడబుట్టిన వారందరం మేము బ్రతికే ఉన్నాం. బంధుజనం అంతా బ్రతికే ఉన్నారు. అందరం తీసుకెళ్ళి ఆమెని ఆ శ్మశానంలో భూస్థాపన చేసి వచ్చేసాం. అరే, జీవించి ఉన్నంత వరకే కదా మనిషికి. జీవాత్మ వెళ్ళిపోతే ఇంకా ఆ దేహం ఎవరికి పనికిరాదు కదా. కన్న తల్లైనా సరే తీసుకెళ్ళి అక్కడ పడేసి, నాకు పనికిరాదు ఈ చెత్త అన్నట్టు పడేసి వెళ్ళిపోవటమే కదా. అసలు ఆ పిచ్చిది మా అక్క. తన పిల్లల మీద ఎంత మమకారమో, నా తల్లిదండ్రుల మీద ఎంత మమకారమో, తోడబుట్టిన మా మీద ఎంత మమకారమో, అందరి మీద చాలా ప్రేమగా వ్యవహరించింది. కానీ ఎంతవరకు జీవించింది? నిండా 30 ఏళ్ళు రాలేదు కదా. మరి ఈ అమ్మాయికి ఇంత త్వరగా మరణం దర్శిస్తే ఇక నేనెంతకాలం బతుకుతానో నాకు గ్యారెంటీ ఏంటి? మరి ఈ మాత్రం దానికి ఎందుకు ఈ వెంపర్లాట, ఎందుకు ఈ తపన? ఏం సాధించాలని, ఏం నిలబెట్టాలని, ఏం ఉద్ధరించాలని? ఎవరి కోసం? ఏం చేయటం కోసం? ఎంత బ్రతికినా ఇదే కదా ముగింపు. ఎప్పుడో తెలియదు కదా, గ్యారెంటీ లేదు కదా. అనవసరం జీవితం అని ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయాను. పరిస్థితులు కూడా అలాగనే వచ్చినాయి. అప్పుడు ఇక ప్రభు దర్శించాడు అన్నమాట. ఆ దర్శించడం తర్వాత ప్రభు దర్శించి ఏదో ఉపాధి మార్గాలు చూపించి ఏదో ఆ అప్పులు తీర్చి నిలబెట్టిన తర్వాత సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, కుప్పల మీద కూర్చోవాలి, కారుల్లో తిరగాలి, ప్రజల్లో ఘనత పొందాలి, ఏం లేదు. ఏదో ఆ వ్యాపారాన్ని కూడా తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు. ఆ వ్యాపారం కూడా ఆశీర్వదించాయని ప్రార్థన చేశాను. ఎందుకో తెలుసా? 10 మంది దైవజనులకు సహాయపడాలని ప్రార్థన చేశా. కనువిప్పు కలిగింది. నా కలిగిన దాని అంతటితో దేవుని కొరకే నేను ఖర్చు చేయాలి. నా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, టాలెంట్ని, నాకు ఇచ్చిన సమస్తమును కూడా దేవుని మహిమ కొరకు వాడాలని నిర్ణయించుకున్నాను. దేవుని కృపతో 2006లో పనికి పిలిచాడు. ప్రభువా, నా వ్యాపారాన్ని దీవించు, నేను 10 మందికి సేవకులకి నెలకింతని ఏదో వాళ్ళు సువార్థికులకి తోడ్పాటు అందిస్తా ప్రభువా, దయవుంచు నాయన. సేవ నేను చేయలేను ప్రభువా, ఈ అంత అగచాట్ల మారి వ్యవహారం. నాకు అప్పుడే తెలుసు సేవలో ఎన్ని బాధలో. మీకు అందరికీ చాలాసార్లు చెప్పా, తెల్ల బట్టలు వేసుకొని తిరిగితే వాళ్ళకి ఏమండి, వాళ్ళకే మహారాజులు, వండని కూడు వడకని గుడ్డ, ప్రజలంతా కష్టపడి తీసుకొచ్చి ఇస్తా ఉంటే శుభ్రంగా వైట్ అండ్ వైట్ వేసి తిరుగుతారు. పైన తెలిపే లోపలంతా నలుపే అని విమర్శ. ఇట్లా అంటున్నారు కదా అని కలర్ బట్టలు వేసుకుంటే, అసలు మనకి లోకాశలు వద్దని చెప్పే పాస్టర్కి లోకాశలు ఏంది, ఆయనకి ఎందుకు అట్లాంటి బట్టలు, అసలు ఆయనకి ఎందుకు అంటారు. ఇప్పుడు కలర్ వేసుకోవాలా లేకపోతే వైట్ అండ్ వైట్ వేస్తేనేమో వేషధార అంటివి, కలర్ వేసుకుంటేనేమో లోకానుసారి అంటివి. మరి ఏం వేసుకోవాలా? ఇది తెలుసు నాకు అప్పుడే. సైకిల్ వేసుకోనో కాలు నడకనో తిరిగి సంచి తగిలించుకొని సువార్త చెబుతుంటే ఎక్కడెక్కడ సేవకుల్ని దేవుడు అంతగా దీవిస్తుంటే, ఈ మన పాస్టర్ ఏంది, దరిద్రం ఏంది, అసలు కనీసం కాళ్ళకి చెప్పులు కూడా సరిగా లేకుండా అంటారు.
అంటే ఇంకొక ఉంటుంది, ఆ మంచోళ్ళు అయితే ఎందుకు దీవించలేదు, ఇప్పుడు ఏమో ఉంటాయి తేడాలంట. ఇట్లా అన్నారు అని ప్రార్థన చేసుకొని దేవుడు ఏదో దయ చూపి ఏదో బైకో కారో ఏదో ఇచ్చి ఆయన ఆశీర్వదించాడు అనుకో, వెంటనే ప్లేట్ ఫిరాయించి మళ్ళీ మాట మారి, వీళ్ళకి తెల్లవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, వీళ్ళకి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కనెక్షన్స్ ఉంటాయి అని మళ్ళా అడిదిప్పుతారు. వాళ్ళకేమండి పైనుంచి వస్తాయి. పైసలు లేకపోతేనేమో ఒక విమర్శ, పైసలు ఉంటేనేమో ఒక విమర్శ. ఇది తెలుసు నాకు అప్పుడే. గంటసేపు ప్రసంగం చేశాడు అనుకో, గంటన్నర ప్రసంగం చేశాడు అనుకో, తోలే గాలి ఆగదు, ఈ ప్రసంగం ఆగదు, ఏందో ఏమో అంట. ఇలా అంటున్నారని అరగంటలో ప్రసంగం ముగించాడు అనుకో, ఏంటి పాస్టర్ అప్పుడే ఆపేశాడు అని ఒకళ్ళు అంటే, మరి ఆయనకు వచ్చింది అంతవరకే అని ఇంకొకళ్ళు, మరి ఆయనకు వచ్చింది అంతవరకే చెబుతాడు, రాందేం చెబుతాడు. అట్లా గంట చెబితేనేమో గాలి తోలినట్టు అంటివి, అరగంట చెబితేనేమో అంతవరకే సరుకు అంటివి. ఇంక మీరు ఏం చెప్పాలా? ఫిలిప్పీ పత్రిక 4:4 ఉంది కదా, ప్రభువుని ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్పాడు దేవుడు. ఎన్ని బాధలైనా సంతోషంగా నవ్వుతా కనపడదాం. దైవజనుడు నవ్వుతా తిరుగుతున్నాడు అనుకో కళగా. కొంతమంది ఏమంటారు, అసలు మన పాస్టర్కి సిలువు భారం ఉండదు ఏంది, ఎప్పుడు ఇకిలిచ్చుకుంటా తిరుగుతాడు ఏంది అంటారు. ఇట్లా అన్నారు కదా అని పాపం ఆయన కన్నీళ్ల పర్యంతమై కన్నీరు మున్నీరుగా వేదనగా విషన్న వదనంతో తిరుగుతున్నాడు అనుకో, పాస్టర్ అనేవాడు ఎక్కడన్నా కళ్ళకళ్ళాడుతూ ఉండాలి. ఆయన మొహాన్ని పుట్టాడు ఏడుపు కనపడుతుంది. అట్టంటే వాడు మన ఎత్తిని చేయబెట్టాడు అంటే మనకు కూడా అదే దరిద్రం వచ్చింది. నేను రానమ్మా అంటారు. నవ్వాలా ఏడవాలా? గంట సేపా అరగంట సేపా? సైకిలా కారా? తెలుపా కలరా? అటు చేస్తే అట్లా విమర్శ, ఇటు చేస్తే ఎట్లా విమర్శ. ఎట్లా బతకనీరు కాబట్టి ఇది అగసాట్లు మరి బతుకు సేవకుడు బతుకు. నాకు వద్దు ప్రవ్వా, ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళకి 10 మందికో 20 మందికో నాకు వ్యాపారం దీవించుందని నేను వాళ్ళకి ఏదో సువార్థికులకు సహాయం చేస్తా ప్రవ్వా, నాకు వద్దు నాయన అని దండం పెట్టాను. డబ్బు సాయం చేస్తావా మొహమా? పెద్ద నువ్వు సాయం చేయకపోతేనే ఇక్కడ కూర్చున్నావు. నువ్వు రారా నా పనికి రారా అని పిలిస్తే ఒక పట్టాను లోబడలా. అప్పుడు ఆయన రూట్లో ఆయన వచ్చాడు, అప్పుడు నా రూట్లోకి నేను వచ్చాను అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతా విమర్శగా అండి, అటు తిరిగినా ఇటు తిరిగినా. మాస్లామణయ్య గారు రాశాడు పాట, మధురం 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 యేసు ప్రభు సేవా మధురం. పాడేదా? మనం అంశం మళ్ళీ పెద్ద అంశం ఎత్తుకున్నాం, ఇదేమో మధ్యలో ఆగిపోయిద్దేమో అని భయంగా ఉంది. పాడదామా? మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా బాష్పశిరులలోన మెలగి బాధలను వరించు సేవా బాధలను వరించు సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం. సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవా సిలువ నిందా
శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర. లోక జ్ఞాని యపహసించు శోకమూర్తి సేవా, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోక నిందలను భరించి లోకమును దీవించు సేవా, లోకమును జయించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక నిందలను భరించి లోకమును దీవించు సేవ, లోకమును జయించు సేవ, సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ. అదిరా అబ్బాయి అన్నాడు దేవుడు. అటు తిరిగినా తిడతారు, ఇటు తిరిగినా తిడతారు, ఏంటి ప్రభు అంటే నవ్వుకొని ఆయన తల వంచి అన్నాడు. బాబా మాస్లామణయ్య గారి మా పాట అండి. సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ. ధన్యుడవు నాయన, నా నామము నిమిత్తము అవమానం పొందితే నీకన్నా అదృష్టవంతుడు ఎవడున్నాడరా, పరలోకములో నీవు అత్యంత ఘనుడవైపోతావా. సంతోషించు, గంతులు వేయి, తిడితే గంతులు వేయి నాయన అని చెప్పాడు. ఇప్పుడు 2006లో వచ్చాను. యోగ్యుడని కాదు కానీ ఆయన కృపతో వాడుకుంటున్నాడు. ఆయన పీఠం ఎక్కడానికి అర్హత లేనివాడిని, బలహీనుడను, చెంచల మనస్కుడను, ఆయన కృపతో అలా స్థిరపరిచి వాడుకుంటున్నాడు. ఆయన దయ, నా గొప్పతనం కాదు, ఆయన కృప. ఇందు మూలంగా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, దైవజనుడు ధన్యుడైపోయాడు. ప్రభువునందు నిద్రించినటువంటి వారిద్దరూ కానీ, తమ్ముడు ఎనోషు కానీ ధన్యులైపోయారు. వారు జీవితములో దేవుని పని చేసి నశించిపోతున్న ఆత్మల కొరకు త్యాగము చేసి ప్రయాసపడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక మరణం అట్లెందుకు జరిగింది అనే ప్రశ్నకు వస్తే, అందరికీ ఎలాగో మనకు కూడా అలాగే అని వాక్యం చెప్పింది కనుక ఆ విషయంలో సందేహం అక్కరలేదు. చనిపోయిన వ్యక్తిని లేపిన భక్తుడు ఎలీషా. ఎలీషా చచ్చిపోయిన వాడిని బతికించాడు. ఎలీషా చనిపోయిన తర్వాత సమాధిలో పెడితే ఆయన చర్మము మాంసము అంతా పోయి అస్థికలు మిగిలినాయి. అస్థిపంజరం మిగిలింది, అస్థికలు మిగిలినాయి. చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి ఎలీషా శవమును పెట్టిన దాని ప్రక్కన ఈ చనిపోయిన వ్యక్తిని పరుండబెడితే వాడిని పండుకోబెట్టేటప్పుడు ఆయన ఎముకల్లో ఒక ఎముక తగిలినట్టుంది. చచ్చిపోయిన వాడికి దిగ్గున లేచి కూర్చున్నాడు, కాళ్ళుని లేచి నిలబడ్డాడు ఆ శవం. అంటే ఎలీషా ఎముకలలో సైతం చచ్చిన వాడిని లేపగలిగేటువంటి శక్తి ఉంది. ఆయన బ్రతికున్నప్పుడు చచ్చిన వ్యక్తిని లేపాడు. చచ్చిన బిడ్డని, ఘనురాలైన స్త్రీ, షునేమీయురాలైన స్త్రీ కొడుకుని లేపాడు కదా. ఆ ఎలీషాయే ఎలా చనిపోయాడని లేఖనం చెప్తుందండి. ఎలీషా మరణకరమైన రోగపీడితుడై నిద్రించాడు. ఎందుకు అలాగా అంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒక్క వ్యత్యాసం చెప్తాను నేను. భక్తులు ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా, అందరితో పాటు వారు కూడా సామాన్యులే అనటానికి ఒక సూచనగా, జరిగిన కార్యాలన్నీ వారి గొప్పతనము కాదు, నా మహిమను బట్టి జరిగినవి. కొంతమంది ఒకవేళ నేను ప్రార్థన చేస్తే స్వస్థత కార్యం జరిగితే, అన్నా నువ్వు ప్రార్థన చేసావు స్వస్థత వచ్చింది అంటారు. నేను అనుకుంటాను, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి స్వస్థపరిచాడు, దేవునికి కృతజ్ఞతలు. అది నా గొప్పతనమేం కాదుగా.
అది ఆయన కృప. ఆయనకు దయగలిగింది మీ మీద, నా ప్రార్థన కూడా అంగీకారమైంది, ఆమోదించాడు, స్వస్థపరిచాడు ఆయన. దాన్ని బట్టి ఏదో మీరు నన్ను స్పెషల్గా ఏం చూడవాకండి. కొంతమంది వచ్చి కాలు మొక్కబోతారు, కొంతమంది వచ్చి స్పెషల్గా ఏదో గౌరవించబోతారు. మీకు దండం పెడతాను, నన్ను ఎందుకు తన్నులు దనిపిస్తారు, ఆ పని చేయవాకండి. నాకేదో నన్నేదో స్పెషల్గా మీరు చూడొద్దు. మీరు ఏ విధంగా ఘనపరచాలన్నా దానికి యేసు మాత్రమే తగినవాడు. ఒక చక్కని ఉపదేశం మీరు విన్నారనుకో, నా ప్రార్థన ద్వారా ఏదైనా ప్రతిఫలం పొందారనుకో, నా వలన ఏదైనా ఆత్మీయమేలో ఏదో పొందారనుకో, అది నా గొప్పతనం కాదు, నన్ను ప్రశంసించడానికి పాత్రుడను కాను, కానీ నా ప్రభువుని మహిమపరచండి అని మొత్తుకొని చెప్తా ఉంటా. గ్లాసులో మీకు దప్పికొంటే నీళ్ళు ఇచ్చానండి, గ్లాసులో నీళ్ళు ఇచ్చా, మీరు ఇలా తాగారు. ఇలా తాగిన తర్వాత నిజంగా గ్లాస్ ఎంత గొప్పది, నిజంగా నా దాహం తీర్చిందంటే నేను ఎలా ఫీల్ అవుతానండి ఒకసారి ఊహించండి. ఇచ్చింది నేనా లేకపోతే గ్లాసా? ఇది ఒట్టి పాత్రే, నింపింది నేను, ఇచ్చింది నేను, కాబట్టి ఘనత ఎవరికి రావాలి? ఈ పాత్రలో నీరు అందించిన నాకు రావాలి, అవునా? అలాగే నేను ఒకవేళ ఏ విధంగానైనా మీకు ఉపయోగపడగలిగితే, నేను ఒక గ్లాసు వంటి వాడను, నాలో మీకు ఉపయోగపడేవేవో ఉంచి మీకు అందించిన వాడు నా యేసయ్య. కాబట్టి మీరు మెచ్చుకోవాల్సింది యేసయ్యను, గణపరచాల్సింది నా ప్రభువుని, మహిమ జల్లాల్సింది ఆయనకి, నన్నే కాదు ఏ దైవజనుడి విషయంలోనే జరిగేది అదే. కొంతమంది దైవజనుల్ని ఎక్కడో చుక్కల్లో ఊహించుకుంటారు. ఆయన అమ్మో అసలు ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో, ఎంత అదో ఎంత ఇదో అని. నేను చెప్తున్నా, పరిశుద్ధుడొక్కడే, నజరేయుడగు యేసు. ఆయన రక్తమును బట్టే ఎవరైనా పరిశుద్ధులు. తమ సొంత క్రియల చేత ఎవ్వరూ కూడా పరిశుద్ధులుగా దేవుని ఎదుట ఆమోద ముద్ర పొందరు. అలాగని పాపము చేయుదమా? అట్లనరాదు. దేవుడు ఆయన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రీకరించాడు. ఆయన మనలో నివాసం ఉంటున్నాడు కనుక మన దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. పరిశుద్ధత మన నిత్య జీవానికి ఆధారం కాకపోయినా ఈ దేహము దేవాలయం కనుక కొంచెం దీన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. దీన్ని మనం పవిత్రంగా కాపాడగలిగితే ఈ పవిత్ర దేవాలయంలో ప్రభు నివాసం ఉండి మనలో ఉండి అనేకుల్ని ముడతాడు, మనలో ఉండి అనేకులతో మాట్లాడతాడు, మనలో ఉండి అనేకుల్ని దర్శిస్తాడు. అప్పుడు మన వలన అనేకులకు ప్రయోజనం. అందుకు తమ్ముడు దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పింది. స్తోత్రం చెప్పండి. ప్రతివాడు జాగ్రత్తగా తన ఘటమును కాపాడుకోవాలని చెప్పిన కారణం ఏంటంటే ఆయన నివాసం ఉంటున్నాడు ఇక నీలో. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న లోపలికి వచ్చేసాడు. ప్రార్థన చేసుకుని ఆయన అభిషేకం కూడా పొందుకున్నావు. ఇప్పుడు దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు, నాలో నివాసం ఉంటున్నాడు. కాబట్టి ఇక ఈ దేవాలయాన్ని పాప పంకిలం చేయకూడదు. లోపల ప్రభు బాధపడతాడు. అర్థమైందా? మీరు ఆయన ఆలయము. ఎందుకు పవిత్ర జీవితం జీవించమన్నాడు, లోకము నుండి వేరవమన్నాడు, మీరు ప్రత్యేకంగా ఉండుడని ఎందుకు అన్నాడు అనుకున్నారు? మనలో ఆయన నివాసం ఉంటున్నాడు. నువ్వు తాగితే ఒక రోగికి స్వస్థత వస్తుందంటే అది నీ గొప్పతనం కాదు, నీలో ఉండి ఆయన ముడితే. నువ్వు ప్రార్థన చేస్తే ఒక వ్యక్తికి జవాబు వచ్చిందంటే నీలో ఉండి పరిశుద్ధాత్మ ప్రార్థించినందున ఆమోదించబడింది. నువ్వు దర్శించిన, నువ్వు అడుగుపెట్టిన ప్రదేశం ఆశీర్వదించబడింది అంటే అది నీ గొప్పతనంగా నీలో ఉండి ప్రభువు ముట్టినందున. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపుతో కూడా ప్రభు వెళ్ళాడని ఉంది. ఎట్లా వెళ్ళాడు? యోసేపులోనే నివాసం ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. అందుకు మొత్తుకొని చెప్పేది పరిశుద్ధంగా ఉండండి, పవిత్రతను కాపాడుకోండి అని. ఎందుకంటే దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. బాప్తిస్మం పొందిన నీలో, చెప్పు, బాప్తిస్మం పొందిన నాలో దేవుడు ఉంటున్నాడు. కనుక నా దేహమును పవిత్రముగా కాపాడవలసిన బాధ్యత నాదే. అది నువ్వెంతగా ఈ దేహమును పవిత్రతలో కాపాడుకోగలుగుతావు అంతగా నీలో ఉండి ఆయన క్రియ చేయగలుగుతాడు. అపవిత్రతకు అప్పగిస్తే గాయపడతాడు, ఇబ్బంది పడతాడు, దుఃఖపడతాడు.
వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోడు, దుఃఖపడతాడు. నువ్వు ఇలా చేయకూడదు, నేను ఉన్నా కదా నీలో, నన్ను కలిగి ఉండి నువ్వు ఎట్లా చేస్తావు అట్లా, నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు అట్లా, తగదు నీకు అంటాడు. దుఃఖపడతాడు, బాధపడతాడు. దుఃఖపడటం తెలుసా మీకు? వేదన పడతాడు పరిశుద్ధాత్మ. కాబట్టి దేహాన్ని అలా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పాను ఈ మాట? ఎవరికి గుర్తుంది? ఎటు నుంచి ఎడిపోతానో మనకేటి తెలీదు అన్నాడు. చూస్తున్నారేంటి? దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు గనుకనే మనం చేసే కార్యాలు ఏవైనా ఫలిస్తున్నాయి. లేకపోతే ఏమీ లేదు. ఆయన లేకపోతే ఏముంది అక్కడ? గాడిద ఒట్టి గాడిద. ఒకరోజు గాడిద మిగిలిన బ్యాచ్లోకి వెళ్ళి, అసలు నేను స్పెషల్ తెలుసా అందట తోటి గాడిదలతో. ఏమిటి నీ స్పెషల్ అంటే, అసలు నిన్న నేను ఊళ్ళోకి వెళ్ళాను, అసలు నేను వస్తుంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని నాకు స్వాగతం పలికి నా కాళ్ళ కింద వస్త్రాలు భరిచారు, వాళ్ళ విలువైన వస్త్రాలు. నీకు తెలుసా అసలు మన భుజాల మీద కదా ఇవి ఉండాల్సిందే. మురికి బట్టలన్నీ మూట కట్టి కదా మన మీద వేసేది. కానీ అది మీ పొజిషన్, మీ విధానం అది. కానీ నాకు అట్లా కాదు, స్పెషల్. నేను వెళితే వాళ్ళ మంచి వస్త్రాలు నా కాళ్ళ కింద పరుస్తున్నారు తెలుసా అని గాడిద అతిశయపడిందట. అప్పుడు పక్కనున్న ఒక సీనియర్ గాడిద చెప్పింది, ఈ జూనియర్ గాడిదకు ఒక సీనియర్ గాడిద చెప్పింది, ఏమన్నా తెలుసా? ఓసే వెర్రి గాడిద, చిన్న గాడిద, అట్లయితే ఈ రోజు బాగుందట. అట్లయితే మేము కూడా వస్తాం ఈ రోజు పో అంటే, అదే గాడిద మళ్ళా ఊళ్ళోకి వెళ్ళి ఎవడో పట్టించుకోవట్లా, మనుషుల దగ్గరికి పోయి నిలబడుతుంది, తన్ని తరుముతున్నారు. దాని ఫేస్ మాడిపోయింది, ఆమ్లెట్ లాగా మాడిపోయి మిగిలిన గాడిదలతో వచ్చి, ఈ మనుషులేందో అర్థం కారు, నిన్నేమో ఖర్జూరపు మట్టలు తీసుకొని నాకు జేజేలు పల్లికి స్వాగతం పల్లికి వాళ్ళ బట్టలు నా మీద వేశారు, ఈరోజేమో అయ్యే మట్టలు తీసుకొని ముఖం పెట్టి కొడుతున్నారు, ఏం జరుగుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఈ మనుషుల సైకాలజీ కొంచెం తేడా అని ఫీల్ అవుతుంటే అప్పుడు సీనియర్ గాడిద చెప్పిందనట, ఓసే జూనియర్ గాడిద, నిన్న నీకు ఖర్జూరపు మట్టలతో స్వాగతం పలికింది నిజమే, నీ కాళ్ళ కింద వాళ్ళ విలువైన వస్త్రాలు పరిచింది కూడా నిజమే, మాకు కూడా తెలుసు. కానీ అది నీ గొప్పతనం కాదు పిచ్చి ముఖమా, నీ భుజాల మీద కూర్చున్నాడు చూడు నజరేయుడగు యేసు, ఆయన గొప్పతనమే. ఆయన నిన్ను కోరుకొని నీ మీద కూర్చున్నందున ఈ ఘనత నీకు లభించిందే గాడిద. ఏ దైవజనుడైనా, సీనియర్ అయినా జూనియర్ అయినా, సీనియర్ అయితే సీనియర్ గాడిద, జూనియర్ అయితే. అందుకే నేను చాలా ఇష్టంగా పాడుకుంటా. ఇరిమి అన్న పాడిన పాట చాలా ఇష్టంగా నాకు నేనే పోల్చుకొని పాడుకుంటా. పాడేదా? మళ్ళీ టైం సరిపోవట్లేదుగా, పాడతాలే. రారాజువైయుండి రథముల నడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. రారాజువైయుండి రథముల నడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను, ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను కోరుకొంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి, కోరుకొంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా, కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు
నాకు బాగా సూట్ అయింది అనుకుంటాను నేను ఆ పాట. ఆ గాడిద ప్లేస్లో నన్ను ఊహించుకుంటా. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఊహించుకోండి. ఎందుకంటే లోక బంధకాల్లో ఉండి బాధతో మూలిగింది నేను, కుమిలింది నేను. ఆ బంధకాల్లోంచి విడుదల కావాలంటూ విలవిలలాడింది నేను పరిస్థితుల్లో నుంచి. అంతరంగం ఎరిగిన ప్రభు అంతలోనే విడుదల కలిగించి నన్ను బంధ విముక్తిని చేసి నా భుజాల మీద కూర్చొని గాడిదనైన నాకు, ఎందుకు కొరగాని వ్యర్థుడనైన నాకు ఇంత కృప చూపాడు. హల్లెలూయా. ఈరోజు ఎదురు పట్టిన వాడు వందనాలన్నా అని చెప్పడానికి అర్హున్నా? నువ్వు అర్హురాలివా? మన గతం ఏంటో మనకు తెలుసుగా. ఏం లేదు, ఏసయ్య వచ్చేసాడు జీవితంలోకి. అందుకని నువ్వు పోతుంటే అన్న వందనాలన్న, అక్క వందనాలక్క. నీ గొప్పతనం కాదు, విడుదల చేసి నీ మీద కూర్చున్నాడు. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతలోనే దానికి విడుదల కలిగించావా, అంతలోనే దానికి విడుదల ప్రకటించావా. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా, కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని దేవునికి మహిమ. కాబట్టి ఎంత పెద్ద సీనియర్ మోస్ట్ అయినా సరే గాడిదే. ఏ గాడిదను కూడా స్పెషల్గా గుర్తించేది ఏం లేదు. ఈ గాడిదల మీద ప్రయాణం చేస్తూ ఈ వ్యక్తులలో ఉండి వాడుకుంటూ ఈ వ్యక్తులకు ఆ ధన్యత ఇచ్చిన ప్రభువు గొప్పోడు. ఇర్మియా అన్న పాడాడు, చిన్న గాడిద విలువ లోకమంతా తెలిసెనంట అన్నాడు. ఎందుకో అసంపూర్ణంగా అనిపించింది నాకు. యేసయ్య విలువ కదా, గాడిద విలువ ఏం తెలుస్తుంది? గాడిద గొప్పదని తెలుసుద్దా? అందుకని అక్కడ క్వశ్చన్ మార్క్ లాగా అనిపించింది నాకు. హోసన్న జయమంటూ స్తోత్రాలు పలికిరంట, దారి పొడవున వారి వస్త్రాలు పరచిరంట, ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట, ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట. చిన్నగాడిద విలువ లోకమంత తెలిసెనంట. గాడిద విలువైనందున ఖర్జూర మట్టలతో స్వాగతం పలికారా, వస్త్రాలు పరిచారా? కాదు కాదు, యేసు దాని మీద ఎక్కినందున కదా ఘనత వచ్చింది. కాబట్టి విలువ తెలియటం అటుంచి ఇంకొకటి యాడ్ చేస్తే బాగుంటుంది అన్నాను నేను. ఏం తమ్ముడు అదంటే, చిన్నగాడిదకేమో జన్మధన్యమయ్యనంట అంటే బాగుంటుందేమోనన్నా అన్నాడు. సరే నాయనా అన్నాడు. నేను పాడేటప్పుడు అంతే పాడుతున్నా. ఏ పాట దేవుని కృపను బట్టి ఆయన సిద్ధపరిచిన పాటల్లో చాలా పాటలు నాకు తెలుసు. సంభాషించుకుంటాం. అన్న నేను కూర్చున్నప్పుడు ఇర్మియా అన్న
నేను కూర్చున్నప్పుడు చాలాసార్లు చాలా పాటల విషయంలో సంభాషణ జరిగింది. చెప్తాడు, నాకు నా దగ్గరికి వస్తాడు, నేను కలుస్తాను, సంభాషణ జరిగింది. ఈ పాట విషయంలో అది గాడిద గొప్పతనం కాదు, గాడిదకు ఆయన దాని మీద కూర్చొని ఆ ఘనతనిచ్చి దాని జన్మ ధన్యం చేసింది యేసు. ఈరోజు అడ్డగాడిదలు ఈ అడ్డగాడిద మీద కూర్చుని కూడా ఈరోజు మీరందరూ ఏదో కాస్తో కూస్తో ఏదన్నా గొప్పగా అనుకుంటే అదంతా కూడా ఆయన చలవ, ఆయన ఉన్నందున కూర్చున్నందున తప్ప. ఆయన ఒక్కడు పక్కకు పోతే ఏం జరుగుతుంది చెప్పండి? గాడిద మరుసటి రోజు పోయింది. నిన్న స్వాగతం పలికిన మట్టలు తీసుకొని, నీకేం బుద్ధి లేదా ఏంటి మా దగ్గరకు వచ్చి నిలబడ్డావు? నిన్నంటే ఆయన కూర్చున్నాడని ఏదో స్వాగతాలు పలికాం, ఇప్పుడు పలకాలా పెద్ద మునగత్తెవని అని దాన్ని తీసుకొని తన్ని తరుగుతారు కదా. యేసు అనే ఒక్కడు లేకపోతే ఎంత దైవజనుడైనా ఎవడైనా అదే గతి పడతాడు. ఆయనను బట్టి కొట్టో చాపళ్ళు కూడా దేవుని భయంపరచో. ఆయనను బట్టి ఎవరు ఏ ఘనత పొందినా, ఎవరు ఏ విధంగా గౌరవించబడినా అది అంతా కూడా యేసుకు చెందినది, యేసుది. అందుకే చెప్తున్నా, ఎలీషా మరణకరమైన వ్యాధితో కన్ను మూశాడు, ప్రజలకు ఒక కనువిప్పు. ఆయన స్వస్థపరిచాడు, చచ్చిన వాళ్ళని బతికించాడు. ఆయన అంతా ఇంత అని మీరు అనుకుందురేమో, అతడు కూడా అందరి వంటి సామాన్య మానవుడే అని ఎరుగునట్లు ఇదిగో ఈ పరిస్థితి చూడండి. మరి జరిగిన కార్యాలు అన్ని నా మహిమ. సజీవుడై ఉన్నప్పుడు అతన్ని వాడుకొని చచ్చిన వాళ్ళని బతికించాను. అతడు కన్ను మూసి నా మహిమలోకి వచ్చిన తరువాత కూడా అతని ఎముకను కూడా వాడుకొని చచ్చినోడిని బతికించింది నేనే. ఎలీషా గారు అది ఎందుకు సామాన్యమైన పరిస్థితి లేదు భక్తులకు కూడా అంటే అందుకే. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగగొట్టుటకు సాతాను దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. నా కృప నీకు చాలును, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో అనెను. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివితే ఈ మాటలు ఉంటాయి. పౌలు నడికట్టు తగిలితే స్వస్థత, వస్త్రాలు తగిలితే స్వస్థత, మాట పలికితే స్వస్థత. పౌలు కూడా చచ్చిన ఐతుకును బతికించాడు. ఆయన గద్దిస్తే దురాత్మలు వెళ్ళిపోయే పరిస్థితి. యుగములలోను తరములలోను మరుగై ఉన్నటువంటి మర్మములను దేవుడు బయలుపరిచాడు. ఎన్నో సంగతులు ఆయనకి బయలుపరిచాడు, ప్రత్యక్షతలు ఎన్నో అనేకములు ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి నేను ఒక మనుషుడని మర్చిపోయి అతిశయించి గర్విష్ఠునైపోయి ఇదంతా నా మహిమ అనుకొని ఎక్కడ నేను ఉప్పొంగుతానో అని దేవుడు జాగ్రత్త తీసుకొని, నీవు ఒక సామాన్య మానవుడు అని గుర్తుంచుకున్నట్లు ఒక ముళ్ళు నీ బాడీలో నేను అనుమతించాను, అది ఉండాల్సిందే అన్నాడు. 3 సార్లు అడిగాను, తీనన్నాడు, ఇంకా అంతే ఉంచుకున్నాను అన్నాడు. అర్థమైందా? కాబట్టి దైవ సేవకులు ఎంతటి వారికైనా సామాన్య మానవులకు వచ్చినట్టు సహజ మరణాలు కలిగితే, అందరిలాగానే మరణాలు కలిగితే దాని అర్థం ఏమిటంటే ఇతడు ఇంతవరకు చేసినదంతా కూడా దేవుని మహిమతో జరిగింది, ఇతడు అందరి వంటి సామాన్య మానవుడే అని ప్రజలు గుర్తుపట్టున్నట్లు ఆయన అలాంటి కార్యాలు జరిగించే అవకాశం ఉంది. ఇది ఒక కోణం మాత్రమే, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి అలా ఎందుకు అనుమతిస్తాడు అనే దానికి. కాబట్టి ఇప్పుడు నిద్రించినటువంటి దైవ సేవకుల విషయంలో కానీ, హతసాక్షులైన వాళ్ళ విషయంలో కానీ, భవిష్యత్తులో ఒకవేళ ఆ స్థితిలో ఎవరైనా మరికొందరు ప్రభు ప్రణాళిక ప్రకారం, ప్రభు చిత్త ప్రకారం అలా వెళ్ళే అవకాశం ఉంటే, ఎంత గొప్ప భక్తులైనా, ఎంత గొప్ప సేవకులైనా, సేవకులంటైనా, విశ్వాసులైనా, వారు వాడబడిందంతా దేవుని మహిమయే. వారు అందరి వంటి సామాన్యులు అనే స్పృహ ఆ స్పర్శ అందరికీ తెలియనట్లు దేవుడు, మీరు సర్వోన్నతుని కుమారులు అయినను మీరు మామూలు మనుషుల వలె చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. కాబట్టి ఆయన నిర్ణయం ప్రకారం ఆయన పిలుస్తాడు. అయితే ఇప్పటిదాకా చెప్పిన మ్యాటర్లో మీకేం అర్థం కావాలంటే, జీవితం అల్పం, వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఎలా కన్ను మూసినా జన్మ సార్థకం చేసుకున్నారు, వాళ్ళ మీద మీరేదో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ధన్యులు.
ఇప్పుడు చక్కగా మహిమలోకి చేర్చబడ్డారు, పరదైసు మహిమలోకి చేర్చబడ్డారు, భక్తులందరినీ కలుసుకుంటా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడికి చేరినాక అక్కడ ప్రాచీన భక్తులందరూ కూడా వీళ్ళని కలుసుకుంటా ఉంటారు. అక్కడ మామూలుగా ఉండదు పరిస్థితి, కోలాహలంగా ఉంటుంది. ఒక పాట పాడుకున్నాం మనం. పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, అందరము పులకించి స్తుతించగా, అందరము పులకించి స్తుతించగా, పరలోకమే పరవశించేనుగా. యేసయ్య నా దేవా నీవే లోకం కావా, గుండెల్లో నీవుసే నిత్యం నిలిచేను, నా గుండెల్లో నీ ధ్యాసే నిండిపోయేను. పరలోక దర్బార్లో చేరినాక అక్కడ వాతావరణం అంతా వేరుగా ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు, దేవుని పని చేశారు. అన్ని విషయాల్లో వాళ్ళు దేవుని కొరకు అంకితమై సంపన్నులై ఉండి కూడా, మరి కొంతమంది చెప్పినప్పుడు విన్నాను, నాకైతే తెలియదు సహోదరుల గురించి, సంపన్న స్థితిలో ఉండి కూడా సామాన్యమైనటువంటి విధానంలో నిరాడంబర జీవితాన్ని జీవించారనేది వారిని గూర్చి కొంతమంది భక్తులు ఇచ్చిన సాక్ష్యం. కాబట్టి మరి వారు దేవుని మహిమలోకి చేర్చబడ్డారు. తమ్ముడు ఎనోష్ అయితే ఇంకా గొప్పగా కష్టపడి జీవనోపాధి చేసుకుంటూ మరో పక్కన ఆ తమ్ముడు దేవుని కొరకు పనిచేశాడు. సువార్త ఎరుగనటువంటి క్రొత్త స్థలాల్లోకి, 2 స్థలాల్లోకి తను వెళ్ళి దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించడానికి ప్రభు కృపలో ప్రయాసపడ్డాడు. డేవిడ్ బ్రైనార్డ్, శామ్యుయల్ మోరిస్ యొక్క జాబితాలోకి తమ్ముడు చేరే అవకాశం ఉంటుంది, తెలుసా మీకు? అలా అంకితమై దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. తనకు తెలిసినంత వరకు సత్యాన్ని ప్రకటించాడు. ఆయన సువార్త ప్రకటించే స్థలానికి ఒకసారి కొంతమంది వ్యక్తులు గొంతు మీద కత్తి పెట్టారు. మందిరాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని సామాన్లు తీసుకెళ్తే ఆ సమాజం అంతా ఏకమై గందరగోళం చేసి ఆ సామానంతా కూడా ట్రాక్టర్కి ఎత్తి వెనక్కి పంపించారు. అయినా వెనక్కి తగ్గల. అక్కడ నశించిపోతున్న ఆత్మలు చాలామంది ఉన్నారు, వారికి సత్యం ప్రకటించాలని. అట్లనే చంపుతామని బెదిరించారు. 2 సార్లు పోలీస్ స్టేషన్లో ఆయన మీద కంప్లైంట్ చేశారు. చాలా యాతనలు పడ్డాడు, కానీ వెనకడుగు వేయలా. మొత్తం మీద అక్కడ పరిచర్య నిలబెట్టుకుని దేవుని పని చేశాడు. ఆయన పోరాడి గెలిచాడు. దేవునికి స్తోత్రం. నాకు చాలా ఇష్టమైనటువంటి బిడ్డ. చివరికి తుది శ్వాస విడిచి ఆ కన్ను మూసే దశలో కూడా తను కోరిన కోరికే, అన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, అన్న చేతుల్లో నా ప్రాణం వెళ్ళిపోవాలి నేను అని కోరుకున్నాడు. ఆ ఆశ దేవుడు తీర్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రభు దగ్గరికి పిలువబడ్డాడు. నా కార్యక్రమం కూడా అన్నే చేయాలని తను ఆశించాడు, భార్యను కోరాడు. ఆ కార్యక్రమం కూడా దేవుడు నా చేతుల మీదుగానే జరిగించాడు. దేవుడు నిర్ణయ కాలం అంతవరకు ఉంది తమ్ముడికి, దేవుడు తీసుకున్నాడు. తాత్కాలిక ఎడబాటును బట్టి కించిత్తు దుఃఖమున్నా, నాకంటే ముందుగా నేను ఆశించింది ఏంటంటే, వీళ్ళు చిన్న ప్రాయం కలిగిన వాళ్ళు కనుక ఒకవేళ నన్ను ప్రభు రాకముందే నన్ను తీసుకుంటే నా బాక్సు ప్రయాణం చేసేటప్పుడు నా చుట్టూ వీళ్ళు ఉండాలని నా కోరిక. బాక్స్ అంటే అర్థమైందా మీకు? వెళ్ళేటప్పుడు అందరూ చుట్టూ ఉండి దేవుని మయంపరుస్తూ తీసుకెళ్తారని వాళ్ళందరినీ కూర్చి నేను అనుకుంటాను. కానీ ఆ పరిస్థితి నేను ఎదుర్కొన్నప్పుడు బాధ కలిగింది. నేను అదే బాధపడ్డా, తమ్ముడా నాకు ఇలాగా మీరు చేయాలనుకుంటే నీకు నేను చేయటానికి అనుమతించాడా? పోనీ ఆయన చిత్తం అని ప్రభువుని మహింపరిచాను. ప్రభుకే స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలు సార్థకం చేసుకోండి, టైంని వేస్ట్ చేయకండి. ఎవరికి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు, ఎంతవరకు నీకు ఆయుష్కాలం ఇచ్చాడో నీకు తెలియదు నాయన. అందుకే చెప్తాను నేను, స్త్రీలైతే మీకు ఖాళీ ఉందా? టౌన్లో చాలా ఏరియాస్లో నుంచి వస్తూ ఉంటారు,
రకరకాల ప్రదేశాల్లోంచి వస్తూ ఉంటారు. ఎందుకమ్మా సమయం ఇంటికాడ వేస్ట్గా పోగొట్టుకోవడం, చక్కగా దేవుని సన్నిధిలో రోజులు ఒక టైం కేటాయించుకోండి. కనీసం వారానికి ఒక్కసారైనా, ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం మధ్యలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఉన్నాయి కదా. ఈ వారం రోజుల్లో ఒక్క రోజన్నా అక్కడ ఉన్న నలుగురుగా కూడుకొని ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చి చక్కగా దేవుని సన్నిధిలో ఆత్మల రక్షణ కోసం, సాతాను కార్యాలు ఆటంకపరచబడటం కోసం, ప్రభు చిత్తం నెరవేర్చబడటం కోసం, దేశక్షేమం కోసం, ప్రపంచంలో నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం మొర్రపెట్టండి అమ్మా. మీ జన్మ సార్థకం చేసుకోండి. మీ టైంను వేస్ట్ చేసుకోవాకండని ఒక టౌన్లో నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల్లోంచి, దూరం అయితే మీరున్న ప్రాంతాల్లో చేయండి, దగ్గర అయితే చక్కగా అవకాశం ఉంటే కనీసం వారంలో ఒక టైం అన్నా వచ్చి ప్రార్థన చేయండి. నా పిలుపు విని 2-3 బ్యాచ్లు వచ్చి చేస్తున్నట్టున్నారు. ఈరోజు కూడా వినపడ్డాయి. దేవునికి స్తోత్రం. కొన్ని ప్రాంతాల్లోంచి కదిలారు బిడ్డలు, కదిలి చేస్తూ ఉన్నారు. వీక్లీ వన్స్, ఒక వారంలో ఒక రోజు ఒక్కొక్కళ్ళు కాడికి తీసుకొని చక్కగా ప్రార్థనలో గడుపుకోవచ్చు. అలాగే కొంతమంది సేవ చేసే అవకాశం ఉన్నోళ్ళు, దేవుడు పిలుపు ఉన్నోళ్ళు చక్కగా లైన్లోకి వచ్చేసి నిన్ను పిలవకముందే, నీ సమయం అయిపోకముందే దేవుని పని చేసేది ఉండే. కానీ కొంతమంది వేరే వేరే రూట్లలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. నీకు ఎప్పుడు ముగింపో తెలియదు కనుక నేడు అను సమయం ఉండగానే నీ జ్ఞానం, నీ తలంతు, నీ ధనం, నీ ఆరోగ్యం, నీ ఆయుష్ మొత్తం కూడా దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టినట్లయితే ఎంత ధన్యుడవో, ఎంత ధన్యురాలవో.